హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ అనమాట. సో అంటే మనకు ఆల్రెడీ ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ నుంచి వెళ్ళే బిగ్ బాస్ సీజన్ 7 అనగానే ఉల్టా పుల్టా అనేసి నాగార్జున గారు స్టార్టింగ్ నుంచి వెళ్ళే చెప్పారు. సో ఈ వీక్ అంటే ఫైనల్ వీక్ వచ్చేసరికి లాస్ట్ ఎప్పుడైనా మనకు తెలుసు కదా, బిగ్ బాస్ చరిత్రలోనే టాప్ 5 తీసేసి విన్నర్ ఎవరో డిసైడ్ చేస్తారు కదా. బట్ ఈ సీజన్లో బిగ్ బాస్ 7లో 6 మెంబర్స్ని అయితే తీశారు. అంటే ఇది కూడా సేమ్ అన్నట్టే. అంటే సాటర్డే రోజు 3 మెంబర్స్ని ఎలిమినేట్ చేస్తారన్నమాట. అంటే సాటర్డే రోజు 3 అంటే టాప్ 6లో ముగ్గురు సాటర్డే రోజు, సండే రోజు మిగతా ముగ్గురుతోటి ఒక ఫైనల్ ఎపిసోడ్ అయితే ప్లాన్ చేస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. సో ఇక ఓటింగ్ విషయానికి వచ్చినట్లయితే టాప్లో అంటే టాప్ 6లో బేసిక్గా మనకు టాప్ 1, టాప్ 2, టాప్ 3 అయితే కింది నుంచి వచ్చినట్టయితే శివాజీ గారు టాప్ 3లో ఉన్నట్టు తెలుస్తుంది. టాప్ 2లో అమర్ అండ్ టాప్ 1లో ప్రశాంత్ ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక రివ్యూ అంటే బేసిక్గా మనకి ఇన్ని రోజులు దాదాపు ఒక 100 రోజులకు దాటిపోయింది. సో ఈ రోజు ఫైనల్ ఎపిసోడ్ అనేది జరిగింది. ఇప్పుడే అంటే బేసిక్గా మనకు అంటే ఓటింగ్ రిజల్ట్స్ని బట్టి చూసుకున్నట్టయితే విన్నర్ ఎవరు ఏంటి అనేది అయితే మనకు తెలిసిపోయింది అనమాట. సో ఇక విన్నర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఏంటంటే బేసిక్గా మనకు లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ ఆల్రెడీ అంటే బిగ్ బాస్ సీజన్ 7లో లాస్ట్ వీక్ మొత్తం డల్గానే సాగింది. అంటే వాళ్ళ జర్నీలు కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జర్నీ, మేబీ ఒక 1 అవర్ ఎపిసోడ్ ఉంటే ఆ 1 అవర్ ఎపిసోడ్లో హాఫ్ అన్ అవర్ అట్లా 6 మెంబర్స్ 3 డేస్ కంటిన్యూ అదే చేశారనమాట. సో ఒక్కొక్కరికి ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఫుడ్ రావడం, లేకపోతే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఫుడ్ రావడం. అండ్ నెక్స్ట్ అమర్ గారికి తేజస్విని గారితో అంటే వెడ్డింగ్ యానివర్సరీది వీడియో కాల్ మాట్లాడించడం, ఇవన్నీ అంటే కొన్ని కొన్ని మళ్ళీ ఆల్రెడీ చూసాం కదా. మనకు ఎవరు ఇంటి నుంచి ఫుడ్ వచ్చినప్పుడు కానీ నేను అందరితోటి షేర్ చేసుకుంటాను, బట్ కాకపోతే నా ఇంకొకరితోటే కాదు అందరితో షేర్ చేసుకుంటాను అంటే లేదు అనేసి ఫుడ్ అనేది క్యాన్సిల్ అవ్వడం. సో ఇలాంటి ఈ ఎపిసోడ్స్ అనేది మనకు అందరి ఆల్రెడీ చూసాం. బట్ కాకపోతే బిగ్ బాస్ ఫస్ట్ చరిత్రలోనే బేసిక్గా ఫస్ట్ విన్నర్ అయితే మనకు ఆల్రెడీ ఇందాక అనుకున్నట్టే అమర్ గారికి అండ్ నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ గారికి ఇద్దరికి ఒక ఏమంటారు ఒక ఫైట్ అయితే జరిగిందనమాట. అంటే ఫైట్ అంటే ఏ ఫైట్, కొట్టుకునే ఫైట్ అని కాదు, బట్ ఓటింగ్ ఫైట్స్ అయితే డెఫినెట్గా జరిగాయి. అండ్ లీస్ట్ పర్సంటేజ్ అంటే బేసిక్గా అమర్కి అండ్ నెక్స్ట్ పల్లవి ప్రశాంత్కి ఓన్లీ 2% ఓటింగ్ మాత్రమే చేంజ్ ఉన్నాయన్నమాట. అంటే ఏమంటారు డిఫరెంట్ ఉన్నాయన్నమాట. 2% ఓటింగ్ తోటి ప్రశాంత్ టాప్లో ఉంటే 2% తక్కువ తోటి అమర్దీప్ తక్కువ అంటే లీస్ట్లో ఉన్నాడు. సో ఇక శివాజీ గారు టాప్ 3లో ఉన్నారనమాట. అంటే బేసిక్గా అంటే మనకు ఆల్రెడీ ఉల్టా పుల్టా కదా. సో ఓటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఓటింగ్ కూడా అంటే ఏమంటారు కొన్ని ఓటింగ్ లైన్స్ కొన్ని క్లోజ్ అయిన ఉల్టా పుల్టా మేబీ ఉండొచ్చు అన్నారు కదా. సో ఇక విన్నర్ అయితే బిగ్ బాస్ సీజన్ 7 అండ్ ఫైనల్గా ఎపిసోడ్ అంటే ఏమంటారు ఫైనల్ ఎపిసోడ్లో విన్నర్ అయిన క్యాండిడేట్ అయితే పల్లవి ప్రశాంత్ అనమాట. సో ఆల్రెడీ మనకు తెలిసిన ప్రకారం పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ని అయితే గెలుచుకున్నాడు. సో టాప్ 2లో అంటే విన్నర్గా పల్లవి ప్రశాంత్ అయ్యాడు, రన్నర్అప్గా అమర్దీప్ అయితే గెలిచారనమాట. టాప్ 3లో ఇక శివాజీ గారు, 4, 5, 6లో యావర్ ప్రిన్స్, అర్జున్ అండ్ ప్రియాంక అయితే ఉన్నారనమాట. సో ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 7 అంటే ఇన్ని ఎపిసోడ్ల తర్వాత అంటే బేసిక్గా అంటే చాలామంది అంటూ ఉన్నారు కదా ఏంటి బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఒక సంచలనమైన విజయం అనేసి. అంటే ఒక కామన్ మ్యాన్గా లోపలికి వచ్చి పల్లవి ప్రశాంత్ అంటే టాస్క్ల విషయంలో కానీ లేకపోతే ఏమంటారు ఆడే విధానంలో కానీ లేకపోతే బిహేవ్ చేసే విధానంలో ఫస్ట్ స్టార్టింగ్లో ఆయన వచ్చిన విధానానికి చాలామంది అనుకున్నారు అంటే డెఫినెట్గా ఏంటి ఒక 3 వీక్స్ ఉండిపోతాడు, బట్ కంటిన్యూగా అయితే ఉండలేరు అని కూడా చాలామంది చెప్పారు. బట్ కాకపోతే ఫస్ట్ టైం అంటే ఏమంటారు ఎప్పుడు మనకు ఉన్న సీజన్ 6 సీజన్స్లలో ఆల్మోస్ట్ ఏమంటారు మొత్తం సెలబ్రిటీసే అంటే కామన్ మ్యాన్గా వచ్చిన నూతన్ నాయుడు స్టార్టింగ్ సెకండ్ సీజన్లో వచ్చినప్పుడు కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఏది వచ్చినా కానీ ఎస్టాబ్లిష్డ్ అయిన యాక్టర్స్నే విన్ చేసింది అనమాట బిగ్ బాస్. బట్ ఈ సీజన్లో బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అన్న పేరు ఆల్రెడీ పెట్టినందుకు అది అలా జెన్యున్గా వాళ్ళైతే ఏమంటారు అది నిరూపించుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ లోపలికి వచ్చి ఒక సెలబ్రిటీ అయి కప్పు కొట్టడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే బేసిక్గా ఆయన 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 ఆట విధానం కూడా అదే ఉంది. చాలామంది అంటే ఎందుకు పల్లవి ప్రశాంత్కి ఎందుకు అంత ఓటింగ్ లైన్స్ అంటే ఎక్కువ వచ్చినాయంటే బట్ ఊర్ల నుంచి అంటే రూరల్ ఏరియా నుంచి వెళ్ళి చాలా బాగా అంటే ఏమంటారు ఓటింగ్ పర్సంటేజ్ అయితే చాలా ఎక్కువ వచ్చిందనమాట. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ కనెక్ట్ అవ్వడం కానీ లేకపోతే రూరల్ విలేజెస్లో ఉన్నటువంటి యూత్ కానీ లేకపోతే ఏమంటారు ఆయన ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పారు కదా. ఏం చెప్పారంటే నాకు వచ్చిన డబ్బుల నుంచి వెళ్ళి 1 రూపీ కూడా నేను తీసుకోను, మా జిల్లాలో కానీ లేకపోతే మా స్టేట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కంటే ఫార్మర్స్కి ఎవరైతే రైతు ఆత్మహత్యలు ఎవరైతే చేసుకుంటారో సో ఆ క్యాండిడేట్లకు నేను ఈ ఫండ్ అనేది మొత్తం వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. బేసిక్గా అది కూడా చాలామంది అనుకోవచ్చు అనమాట మేబీ. ఎందుకంటే ఎవరికి అంటే వీళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ 7కి కంటెస్టెంట్ విన్ అయితే
ఎవరెవరు ఏం చేస్తారని బిగ్ బాస్ ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసామంటే శోభా గారిని ఎలిమినేట్ కాకముందు ఆ ఎపిసోడ్లో శివాజీ గారు కానీ శోభా గారు లేకపోతే అర్జున్ గారు అమర్దీప్ గారు ప్రియాంక గారు ప్రిన్స్ అంటే వీళ్ళందరినీ అడిగారనమాట. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీజన్ అడిగితే డెఫినెట్గా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ కోసమో లేకపోతే వాళ్ళ కోసమో ఇవన్నీ మేము చేసుకుంటామని చెప్పాడు. బట్ ప్రశాంత్ మాత్రం ఓన్లీ నాకు వచ్చిన ప్రైజ్ మనీ నేను 1 రూపీ కూడా తీసుకోకుండా నేను ఉన్నటువంటి ఏమంటారు రైతు ఆత్మహత్యలు చేసుకున్న క్యాండిడేట్లకు నేను పంచుతా అని చెప్పేసి చెప్పడం వల్ల మేబీ ఆ రీజన్ ఏమైనా ఉండొచ్చు. లేదంటే ఇన్ కేస్ గేమ్ పరంగా కూడా ఆయన చాలా బాగా ఆడాడు. అండ్ ఫస్ట్ నుంచి వెళ్ళి ఆయనకు బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే శివాజీ గారు అనమాట. సో ఈరోజు పల్లవి ప్రశాంత్ విన్ అవ్వడానికి కారణం చాలా బాగా అంటే ఏమంటారు అర్థమవుతుంది అనమాట. అంటే ఆయన విన్ అవ్వడానికి రీజన్ మెయిన్గా శివాజీ గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చినప్పుడు ఆయన మిగతా ఉన్న ఇంటి సభ్యులతో అంటే టీం మెంబర్స్ తోటి ఆయన అంతా ఏమంటారు ఇంటరాక్ట్ అవ్వలేకపోయాడు. సో అలాంటప్పుడు శివాజీ గారు దగ్గరకు తీసుకొని ఏం కాదురా నువ్వు ఆడతావు నువ్వేంటి అని ప్రతిసారి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ లో ఉన్నప్పుడు ఏమంటారు మోటివేషన్ చేస్తూ గేమ్ బాగా ఆడని చెప్పి ప్రతి ఒక్కటి ఆయనకు దగ్గరుండి ఒక టీచర్ లెక్క చేసి అమర్దీప్ గారిని ఏమంటారు ప్రశాంత్ గారిని అయితే విన్ అవుట్ అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయితే డిసైడ్ అయిపోయింది. సో మేబీ చూద్దాం. అంటే ఏమంటారు ఆల్రెడీ మనకు ఎపిసోడ్ అంటే ఈరోజు అంటే సాటర్డే ఎపిసోడ్ అండ్ సండే ఎపిసోడ్ 2 డేస్ ఉంటాయి కదా. సో టాప్ 3 ఏమంటారు టాప్ అంటే ఏమంటారు టాప్ 6 అంటే మే ఉన్న 6లో ఫస్ట్ 3 సెకండ్ 3 అనేది తీసి ఈ ఎపిసోడ్ అయితే మనకు టెలికాస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా ఫైనల్ ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ అయితే గెలుచుకున్నాడు అనమాట. సో ఇది ఈ సీజన్ మొత్తం అప్డేట్స్ అనమాట. ఇంకా మీరు బేసిక్గా మీరు చూడొచ్చు అంటే మనం ఏమంటారు దాంట్లో ఉన్నటువంటి అన్ని సీజన్స్లో కల్లా అంటే ఇప్పటివరకు జరిగిన 6 సీజన్ల కంటే ఈ సీజన్ మాత్రం చాలా బాగా ఏమంటారు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ స్పా బ్యాచ్ 2 నాగార్జున గారు చేశాడు. బయట కూడా బిగ్ బాస్ అంటే చాలామందికి ఏమంటారు తెలిసిపోయింది. అంటే కొంతమంది చాలా వరకు రీచ్ అయింది అనమాట. ఈ బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ డెఫినెట్గా సక్సెస్ అయింది. ఇంకో సీజన్ కూడా మేబీ ఓటీటీకి అంటున్నారు. ఆ ఓటీటీ కూడా మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. 98% అయితే ఉండకపోవచ్చు. మేబీ ఒక 2% అయితే ఉండొచ్చు అని అయితే మనకు తెలిసింది. సో ఓవరాల్గా ఫైనల్ ఎపిసోడ్ అంటే బిగ్ బాస్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ పల్లవి ప్రశాంత్ అయితే విన్ అయ్యాడనమాట. సో ఇది ఈ సీజన్ మొత్తానికి మనకు ఉన్నటువంటి ఏమంటారు అప్డేట్స్ ఇన్ని రోజులు మాట్లాడుకొని ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. సో బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ అయితే విన్ అయ్యాడు. సో ఇది ఇవాల్టి రివ్యూ బిగ్ బాస్ సీజన్ 7 రివ్యూ. అండ్ నెక్స్ట్ సీజన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.